అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో లంచ్ బాక్స్‌లకైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకునే టేస్టీ ఫుడ్డు ఆలు మటర్ పులావ్, ఆలు బఠానీ పులావ్ ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఈజీ ప్రాసెస్. ఇక్కడ రైస్ కుక్కర్‌లోనే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూను ఆయిలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యయితే వేసేసాను. ఇవి కరిగించుకున్న తర్వాత షాజీరా ఒక టేబుల్ స్పూన్ వేసేసాను. ఆయిల్ అయినా సరే, ఘీ అయినా సరే 2 వేసుకుంటేనే బావుంటది. లేదా ఒకటే వేసుకున్నా ఓకే. ఇక్కడ పచ్చిమిర్చి చీలికలు గూడా ఒక 5, 6 అయితే వేసేసాను. ఇవి గూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 5, 6 లవంగం మొగ్గలు, 2, 3 దాల్చిన చెక్క. ఇవి స్పైసెస్ గూడా యాడ్ చేసుకున్నాము. 2 ఇలాచి ఇవన్నీ గూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ గూడా వేసేసాను. ఇవి గూడా ఒకసారి మగ్గించేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే ఆలు. ఆలు ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను పెద్దది. పచ్చిదే తీసుకున్నాను. ఇది గూడా మంచిగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మగ్గటానికి సాల్ట్ అయితే వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇది గూడా అడుగంటకుండా సిమ్‌లో పెట్టుకొని మగ్గించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసినప్పుడు కొంచెం అడుగంటుతూ ఉంటుంది గదా! ఇక్కడ బఠానీ అయితే నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. ఉడికిన బఠానీ అయితే వేస్తున్నాను నేను. ఇవన్నీ ముందైతే మగ్గించేసుకొని, కొంచెం మగ్గించిన తర్వాత బఠానీని గూడా వేస్తున్నాను. ఇవైతే ఒక కప్పు ఉంటాయి. ఆలుగడ్డ పెద్దదైతే ఒకటి తీసుకున్నాను. బఠానీ గూడా ఒక కప్ అయితే బఠానీ తీసుకున్నాను. అవి గూడా బాయిల్ చేసినవి. డైరెక్ట్‌గా గూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బాయిల్ చేసి అయితే పెట్టాను. ఇక్కడ నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను నేను. మీరు బాస్మతి రైస్ గూడా తీసుకోవచ్చు. లేదా హాఫ్ హాఫ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్లాస్ నార్మల్ రైసు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఈ బియ్యం వేసిన తర్వాత నానిన బియ్యమే కాబట్టి పొల్లు పొల్లుగా రావాలి రైసు అంటే ఒక 2 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేయాల్సిందే. అట్లానే ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఒక 2 నిమిషాలు అట్లా కలబెట్టుకుంటే అన్నం ఉడికినప్పుడు పొడి పొడిలాడుతూ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా మంచిగా బాయిల్ అవ్వాలి అంటే ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాల్సిందే. అలాగే 1కి 1:30 గ్లాస్ అయితే వేసేసాను. ఎందుకంటే ఇక్కడ ఆలుగడ్డలు గూడా ఉన్నాయి, బఠానీ ఉన్నాయి. ఇక్కడ నేను 1కి 1:30 వాటర్ అయితే వేసేసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 1:30 వాటరు. మీరు రైస్ ఉడికించుకున్నప్పుడు చూసుకొని గూడా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది డైరెక్ట్‌గా రైస్ కుక్కర్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదా స్టవ్ మీదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం కొత్తిమీర గూడా వేసేసి కలిపేసుకున్నాను. దీంట్లో సాల్ట్ గూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా బాయిల్ అయిపోయింది. ఆవిరి గూడా లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ మూత తీయకుండా ఉంటే నీరు గూడా చెమ్మ లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. చూసారు గదా! ఎంత చక్కగా ఒక్కదానికొకటి మెతుకు గూడా అంటుకోకుండా ఆలు గూడా పర్ఫెక్ట్‌గా అయితే బాయిల్ అయిపోయింది. ఏ ఎక్స్‌ట్రా స్పైసెస్ లేకుండా మనం స్పెషల్‌గా గూడా తినేయొచ్చు. లేదా కర్డ్‌తో గూడా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.